నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మేడారం జాతరను అత్యంత పవిత్రంగా భావించే భక్తులు అక్కడ పెంపుడు జంతువుతో తులాభారం వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సాధారణంగా భక్తులు తమ మొక్కుల కోసం బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. అయితే టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను తులాభారం తెక్కడలో కూర్చోబెట్టి దానికి సమానమైన బంగారాన్ని, బెల్లాన్ని తూకం వేయడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేవాలయ సాంప్రదాయాలను మరియు అమ్మవార్ల పవిత్రతను కించపరచడమేనని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తరి. దీనితో ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. వివాదం ముదరడంతో టీనా శ్రావ్య తక్షణమే స్పందిస్తూ ఒక భావోద్వేగపూరితమైన వీడియోను రిలీజ్ చేశారు. తన పెంపుడు కుక్కకు ప్రాణాంతకమైన ట్యూమర్ సర్జరీ జరిగిందని, ఆ సమయంలో అది ప్రాణాలతో బయటపడాలని తాను మేడారం అమ్మవార్లకు మొక్కుకున్నానని ఆమె వివరించారు. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాగ్కి 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. అల్వాల్ పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ కోసం కేటాయించిన పిల్లల ఆట స్థలంలో గతంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయ ఏర్పాటుపై ఇదివరకే కోర్టుకు వెళ్లామని అన్నారు. ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో కాలనీవాసులంతా ఆందోళనకు దిగినట్లు తెలిపారు. పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. పిల్లల పార్కును ప్రభుత్వమే కబ్జా చేస్తూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మా కాలనీ పార్క్ కాబట్టి, మా కాలనీకి అసైన్ చేసిన పార్క్ కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలకి ఏదైనా స్పేస్ ఉంది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడం తప్ప, బుక్స్, కంప్యూటర్స్ తప్ప ఇంకేం ఆప్షన్ లేకుండా పోతుంది. ఇట్ విల్ బి రియలీ గుడ్. ఈ పార్క్ మాకు అసైన్ చేసి పార్క్ కూడా వచ్చింది అంటే పిల్లలకు ఆడుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. అండ్ దే విల్ బి వెరీ హెల్తీ. థ్యాంక్ యూ. సో మేము వెళ్ళి మినిస్టర్స్ని కానీ వీళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏంటి అంటే, మీరు మడిగలు చేసుకోండి, దాన్ని కన్వర్ట్ చేసుకోండి, కావాలంటే మీకు ఇంకెక్కువ యాక్సెస్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు ఇంతకంటే పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేదో వాళ్ళ ఇంట్లో నుంచి మాకైతే స్థలాలు ఇస్తున్నట్టుగా. మా స్థలం మాకు కావాలి అనుకున్నప్పుడు మాకు అది కావాలి. వేర్ ఇస్ ప్రొటెక్షన్? ఇప్పుడు పిల్లలు బయట ఆడుతుంటారు, పెద్దవాళ్ళు నడుస్తుంటారు రోడ్ల మీద, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది? ఇట్లాంటి ఆఫీసెస్ పెట్టినప్పుడు ఎవరెవరు వస్తుంటారు, వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అసలుకి మా కాలనీకి వచ్చారా, పక్క కాలనీకి వచ్చారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో మేము ఏర్పరచుకున్న పార్కింగ్ లో కూడా వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ పార్క్ చేసుకుని పోవటాలు, టీ కొట్టులు రావడం, పాన్ డబ్బాలు రావడం, ఇవన్నీ జరుగుతాయి. పీస్ఫుల్ కాలనీ ఇట్లాంటి జరగడం అనేది మేము అసలు ఒప్పుకోవటం లేదు. హైదరాబాద్ విదేశీ యూనివర్సిటీలతో పోటీగా మన దేశంలోని పలు యూనివర్సిటీలలో చదువుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని, గడిచిన 5 ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతూ వస్తున్నదని ఓరిక్స్ కనెక్ట్ ఎండీ క్రాంతికుమార్ అన్నారు. జేఆర్సీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్లు యూనివర్సిటీ ప్రతినిధుల మీట్లో ఆయన మాట్లాడారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధి పొందిన 50కి పైగా యూనివర్సిటీల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఆయా యూనివర్సిటీలలో లభిస్తున్న కోర్సులతో పాటు వాటి వల్ల ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో చేర్చబోయే కోర్సుల గురించి కన్సల్టెంట్లకు అవగాహన కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ నరేందర్ రెడ్డి తో పాటు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. నేను మీ ఓరిక్స్ కనెక్ట్ ఈవెంట్ నుంచి మాట్లాడుతున్నా. క్రాంతి అండ్ నరేంద్ర ఇద్దరం కలిసి ఈ ఓరిక్స్ అనే ఈవెంట్ ని మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ ఓరిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియాలో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీలని అన్ని యూనివర్సిటీలని ఒకే వేదిక మీదకి తీసుకురావడమే మా ఓరిక్స్ ఒక
కనెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశము. దీనికి మనకు అరౌండ్ 40+ యూనివర్సిటీస్ మన హైదరాబాద్ సిటీ నుంచి అండ్ గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ కర్ణాటక నుంచి ప్రఖ్యాత యూనివర్సిటీలు వచ్చాయి. దాంతోపాటుగా మన కన్సల్టెంట్స్ కూడా అరౌండ్ 700+ కన్సల్టెన్సీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే కన్సల్టెంట్లకు ఏం ఉపయోగం అని అంటే ఈ యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి MOUs కానీ లేదంటే నెక్స్ట్ ఆ యూనివర్సిటీస్తో వర్క్ చేసుకోవడానికి కానీ కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ఈ కల్పించడమే ఈ ఓరిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎన్ని స్టాల్స్ ఇక్కడ సార్ ఇక్కడ సుమారుగా 50 స్టాల్స్ వరకు వచ్చాయి సార్. ఓన్లీ 1 డే ఈవెంట్ మేడం. ఇది అంటే B2B ఈవెంట్ కాబట్టి, ఇది కన్సల్టెంట్ టు కన్సల్టెంట్ ఈవెంట్ కాబట్టి మనం 1 డే కండక్ట్ చేస్తున్నాం. ఎంతమంది యూనివర్సిటీ మన 50 యూనివర్సిటీస్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్. స్టూడెంట్స్ కాదు మేడం, ఇది ఓన్లీ విజిటర్స్ 700+ వస్తున్నారు మేడం. ఉంది మేడం. గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ చేసాము. అది గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మా దగ్గర 700+ ఉన్నారు ఇప్పుడు. దీనివల్ల బెనిఫిట్స్ ఏం పొందొచ్చు? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాలని లేదంటే ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్లస్ యూనివర్సిటీస్ ఎక్కడో ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది. మన ఏదైతే PROs కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఈ యూనివర్సిటీస్ని అప్రోచ్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫైనల్ గా మీరేం చెప్పాలంటే మేడం, అంటే ఓరిక్స్ అనేది ఇప్పుడు ఇది 2వ సంవత్సరం ఈవెంట్. లాస్ట్ ఇయర్ బిగ్ సక్సెస్ లో ఉంది. ఈ ఇయర్ కూడా హ్యూజ్ క్రౌడ్ తో మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ ఇయర్ అనేది కూడా చాలా మంది కొత్త ఆపర్చునిటీస్ కల్పించడం కోసం మేము ఈ ఓరిక్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సికింద్రాబాద్ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధన పట్ల అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చెయ్యవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం మూలంగా ప్రజల ప్రాణాలు పోవడంతో పాటు వాహనదారులు చనిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈరోజు 6th డే అరైవ్ అలే ప్రోగ్రామ్ ఈ స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇది. రాష్ట్రంలో రోజు రోజుకి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి. ఆ ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కొంతమంది అంగవైకల్యం కూడా అవుతున్నారు. కాబట్టి వాటిని నివారించడానికి గాను ఈ స్టేట్ గవర్నమెంట్ అరైవ్ అలే అనే ప్రోగ్రామ్ని ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి చేపట్టినారు. దీంట్లో ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే మీడియా ద్వారా తాగి నడిపియొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి నడిపియొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల తాగి నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మనిషి ప్రాణాలు పోతూ ఉంటాయి. అదేవిధంగా సివియర్ గాయాలు కూడా అవుతుంది. దానివల్ల పూర్తిగా వాళ్ళు అంగవైకల్యం కూడా అవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల వాళ్ళు లైఫ్ని వాళ్ళు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తర్వాత సీట్ బెల్ట్ ధరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మొబైల్ ఫోన్ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అట్లా వాడడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి జరగవచ్చు లేదా ఇతరుల వాళ్ళకి జరగవచ్చు. అదేవిధంగా స్పీడ్ అండ్ రెక్లెస్ డ్రైవింగ్, చాలామంది యాక్సిడెంట్ కారణాలు అయితే స్పీడ్ డ్రైవింగ్, తర్వాత నెగ్లిజెన్స్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్. దీనివల్ల కూడా చాలామంది సెల్ఫ్ పట్టి చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ చేసి చనిపోయి చాలామంది ఉన్నారు. దానివల్ల ఎదుటోడు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినారు, చాలామంది అంగవైకల్యం అయినారు, గాయాల పాలైనారు. తర్వాత అదేవిధంగా గాయాల పాలన కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా లాస్ అవుతుంది, ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ. అదేవిధంగా ఈ పెడెస్ట్రియన్స్ కూడా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అన్ని ప్రికాషన్ తీసుకోవాలి. రోడ్డు మీద నడిచేటప్పుడు, తర్వాత మన ఫుట్పాత్ని వాడాలి, తర్వాత రోడ్డు మీద నడిచేటప్పుడు మొబైల్ ఫోన్ వాడద్దు. అదేవిధంగా జీబ్రా లైన్ దగ్గర క్రాస్ చేయాలి. ఇవన్నీ కొన్ని తెలిసి ఉండాలి వాళ్ళకి. అదేవిధంగా రాంగ్ సైడ్ ఎట్టి బస్సులు కూడా వెహికల్ డ్రైవ్ చేయొద్దు. తర్వాత మీ వెహికల్ ఏమైనా చలాన్లు ఎప్పటికీ చెక్ చేసుకోవాలా, మీ చాలా ఎన్ని ఉన్నాయి అది కూడా క్లియర్ చేసుకొని మా స్టేట్ గవర్నమెంట్ తరఫున మా పోలీస్ తరఫున ఈ ప్రెస్ మీడియా ద్వారా ప్రజలకి ఇవన్నీ చేరవేయాలని కోరుకుంటున్నాను.
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాముగౌడ్, రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు హైదరాబాద్ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటికీ గ్రామాలలోని మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడ్నే పేర్కొని ఉండడం జరుగుతోందని ధ్వజమెత్తారు. అభివృద్ధి కార్యాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి తమ బంధువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని దుయ్యబట్టారు. ఆమ్ ఆద్మీ జాతీయ పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా పార్టీని విస్తరించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రతి ఒక్కరూ టికెట్లను తీసుకొని గెలుపు పొంది గ్రామాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ రానున్న మున్సిపల్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని చెప్పడానికే ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ఈరోజు ప్రజలను విస్మరించిన ఈ కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని, ఈరోజు ఈ మున్సిపాలిటీ ఏరియాలలో హైదరాబాద్ని పట్టించుకున్నంతగా మున్సిపాలిటీలను పట్టించుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ లేదు. ఎందుకోసమంటే హైదరాబాద్ చుట్టే ఉంటున్నారు వీళ్ళు, కానీ ఆ లోకల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీస్లు ఏవైతే ఉన్నాయో, జిల్లాల మున్సిపాలిటీస్లు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకునే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. కాబట్టే ఈరోజు అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతిన్నది, రోడ్లు దెబ్బతిన్నాయి. అసలు ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో ఏదైతే అతి దారుణంగా ఏదైతే దోపిడీ జరుగుతుంది, దొంగతనాలు జరుగుతున్నాయి అనేది నిజం. ఎందుకోసమంటే ఎక్కడ చూసినా మున్సిపాలిటీలో అవినీతియే, ఎక్కడ చూసినా మున్సిపాలిటీలో కాంగ్రెస్ రాజ్యమే, ఎక్కడ చూసినా ఈ మున్సిపాలిటీలో రేవంత్ రెడ్డి అనుచరులే కానీ ప్రజల కోసం పనిచేసే ఏ నాయకుడు లేరు. కాబట్టే ఆమ్ ఆద్మీ పార్టీ 2996 మున్సిపాలిటీలలో వార్డులలో ఆమ్ ఆద్మీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. మా ధ్యేయం ప్రజలకి సేవ చేయడం, మా ధ్యేయం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం, మా ధ్యేయం లోకల్ పవరే కావచ్చు, లోకల్లో జరిగే డ్రైనేజే కావచ్చు, లోకల్లో ఏవైతే ఆ వార్డులలో ఉండే ఏవైతే రోడ్సే కావచ్చు, వీటన్నింటినీ కూడా మున్సిపాలిటీ చేయాల్సిన పనులు, ఆ పనులు చేయకపోగా ఈరోజు రోగాల బారిన పడుతుండు మున్సిపాలిటీ ఏరియాలో. మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేవు, ఉన్న ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలకు డబ్బులు వచ్చే పరిస్థితి లేవు. ఎవరికి డబ్బులు వస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి అనుచరులకి, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకే పైసలు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మున్సిపాలిటీ ఎలక్షన్లకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఎలక్షన్ బరిలో దిగనుంది. సో ఇక మీద ఈ అధికార పార్టీలు ఏమైనా ఉన్నా పైసల కోసం రౌడీజం చేసే ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళందరికీ ఫ్యామిలీ వచ్చేసి ఏంటిది అధికారంలో రావాలి అనే దాంట్లో లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి యువతకు, ముఖ్యంగా యువతకు ఏంటిది అన్యాయం చేయకుండా ఉండే వాళ్ళకి వాళ్ళ అందరికీ వచ్చేసి పక్కా టికెట్ ఇస్తుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ముఖ్య ఉద్దేశంగా మేము పోవడానికి కారణం కూడా ఒకటి, ఎందుకంటే ఈ రోజున చూసుకుంటే అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలలో పరిపాలన అనేది నశించిపోయింది. ఎక్కడికక్కడ రౌడీజం చేస్తున్నారు తప్ప పరిపాలన తగ్గేసి రోడ్లు, కనీసం మున్సిపాలిటీ చెత్త తీసేయడానికి కూడా వచ్చేసి వీలు లేకుండా ప్రతి దగ్గర ప్రతి గల్లీలలో ఈరోజు చూసుకున్నా కానీ ఏంటిది మన గ్రామాలలో కానీ అసలుకి క్లీన్నెస్ లేదు, ఏది లేదు, మంచినీళ్ళ సరఫరా లేదు, గ్రామాలకు సంబంధించింది కానీ ఈ మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కానీ కరెక్ట్గా పాలన లేదు. ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే. ఎందుకంటే జనాలలో ఎలా ఉన్నది అంటే అధికారం తీసుకుంటారు తప్ప ఏది చెయ్యరు అన్నట్టుగా ఇప్పుడు జనాలలో ఉంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అలాగే వచ్చేసి పంజాబ్లో చెప్పిన వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ చేశారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఉదయం నుంచి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో తనిఖీలు చేశారు. 100 కోట్ల రూపాయల వరకు అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అధునాతనమైన 2 విల్లాలు, 10 ప్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, మరికొన్ని బినామీ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 38 కీర్తిలాల్స్ సిగ్నేచర్ లాంచ్ ప్రారంభం. హైదరాబాద్లో సింగిల్ ఎడిషన్ ఆభరణాలు
ఆభరణాల రంగంలో భారతదేశంలోనే అత్యంత విశ్వసనీయమైన పేర్లలో ఒకటిగా నిలిచిన కీర్తిలాల్స్ నగరంలో తమ సోమాజిగూడ షోరూంలో సిగ్నేచర్ లాంజ్ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేకమైన లాంజ్ అధిక శ్రీని ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించే వజ్రాభరణాల అనుభవాన్ని అందించేలా రూపొందించబడిందని కీర్తిలాల్స్ స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. సిగ్నేచర్ లాంజ్ సింగిల్ ఎడిషన్ జ్యువెలరీని ప్రదర్శిస్తోంది. ప్రతి ఆభరణం వ్యక్తిగతంగా ఉండేలా రూపొందించబడుతూ అరుదైన శిల్పకళను, వ్యక్తిత్వాన్ని తెలుపుకుంటుందన్నారు. సిగ్నేచర్ లాంజ్ కీర్తిలాల్స్ యొక్క అంతర్గత కళాత్మక దృష్టిని, నైపుణ్యమైన మాతకనీ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆలోచనాత్మక డిజైన్, ఖచ్చితమైన హస్తకళ మరియు సొగసైన ఆభరణాలను అందిస్తుందన్నారు. మరింత వ్యక్తిగతమైన, అధునాతన వాతావరణాన్ని అందించడానికి రూపొందించబడింది. ఇవాళ కీర్తిలాల్ సోమాజిగూడ సర్కిల్ స్టోర్ రూమ్లో సిగ్నేచర్ లౌంజ్ని ప్రారంభించాను. స్టార్ట్ చేసాము కొత్తగా. ఈ సిగ్నేచర్ లౌంజ్ ఏమిని చూస్తే ప్రతి జ్యువెలరీ డిజైన్ నుంచి మేక్ ఫినిష్ నుంచి అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఫీచర్ పెట్టుకుని ప్రతి పీస్ని అంత క్యూసీ చూసుకొని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ప్రారంభించింది సిగ్నేచర్ లౌంజ్ కాకుండా సింగిల్ ఎడిషన్ చెప్పి ఇంకొక కలెక్షన్ లాంచ్ చేసాము. ఆ సింగిల్ ఎడిషన్ కలెక్షన్ ఏమని చూస్తే ఒక పీస్ ఒకసారి చేస్తే మళ్ళీ మేము రిపీట్ చేయము ఆ పీస్. ఇప్పుడు ఒకసారి ఒక నెక్లెస్ ఒక డిజైన్ చేసామంటే అది ఎవరన్నా కొనుక్కొని పోతే మళ్ళీ ఆ పీస్ని వేరే ఎవరన్నా వచ్చి అడిగితే, లేదు ఆ కస్టమర్ ఎవరైనా మళ్ళీ అడిగితే అలాంటి పీస్ అంటే సేమ్ డిజైన్ అది మనం రిపీట్ చేయము. అలాంటి కాన్సెప్ట్తో వచ్చాము. ఇవాళ ఇక్కడ సిగ్నేచర్ లౌంజ్ను కస్టమర్కి ఏమి కావాలా, ఎలా కావాలా అనేది కోసం మనం డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఇక్కడే కూర్చుని వాళ్ళకి అన్ని డిజైన్ గీస్తారు. వాళ్ళకి ఎలా అనుకుంటున్నారో, వాళ్ళు థింకింగ్ ఏముందో అది డిజైన్ పరంగా వాళ్ళకి చూపించి కస్టమైజేషన్ చేసి మనం జ్యువెలరీ చేస్తున్నాము. ఇవి అన్నీ వచ్చి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను చేస్తున్నామండి. సో ఇది వచ్చి కోయంబత్తూరును ఉంది. మన బ్రాండ్ కీర్తిలాల్ వచ్చి 87 ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్ను. తర్వాత ఈ హైదరాబాద్ను 25 ఇయర్స్ అయింది. తర్వాత హైదరాబాద్ కాకుండా మనం విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఇలాంటి చోటను ఏపీను మొత్తం కలిపి ఏపీ తెలంగాణలో 5 షోరూమ్ ఉందండి. గచ్చిబౌలిను ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ ప్రత్యేక ఫెసిలిటీ వచ్చి సోమాజిగూడ సర్కిల్ను పెట్టాము. అయితే ఈ బ్రాంచ్ను పెట్టాము. ఇక్కడ ఏమింటే ఒక ఫ్లోర్ మొత్తం సిగ్నేచర్ లౌంజ్ కోసం మనం అలొకేట్ చేసి ఇప్పుడు ఇవాళ ప్రారంభించాము. దీనికి చూడడానికి చాలామంది మన కస్టమర్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇవాళ మొత్తం అందరూ చూసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ ఏమి ఇస్తున్నారో అన్నీ మనం వచ్చి మనం అప్గ్రేడ్ చేసుకుని ఇవాళ స్టార్ట్ చేసామండి. ఈ ఒక్కొక్క పీసు ఎలా తయారవుతుంది అని చెప్పి ఒక చిన్న ఇలస్ట్రేషన్ కింద ఇలా డిజైన్ ఉంది పెట్టుకోండి. సో దాంట్లో ఏమేమి ఉండాలా అని చెప్పి ఒక్కొక్క చిన్న మైన్యూట్ ఇది కూడా చూసుకొని మనం జ్యువెలరీ చేస్తున్నామండి. ఇలాంటి జ్యువెలరీ మనకి ఇప్పుడు డిస్ప్లేను ఉంది. ఆ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. 21 కోటనందూరు క్రైమ్ న్యూస్ యాంకర్. కోటనందూరు మండలం అల్లిపూడిలో జరిగిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తుని డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. తునిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో ఈసీపీ నాయకుడు చింతకాయల చినబాబుతో పాటు మొత్తం 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కోటనందూరు మండలి అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య నిన్న దొరబాబు అంటారు, తండ్రి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, శ్రీలక్ష్మి అని చెప్పి ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ అయిపోయింది. 16వ తారీఖు అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంటోరెడ్డి ఎర్రపోతుంది అని చెప్పి పులిపోబడ్డారు. ఈ బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊళ్ళో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం. వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతగాయ చంద్రబాబు ఎలియాస్, చింతగాయ ధన్యవాదాలు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్తలు ఉన్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.